బేతాళ కథలు ముగ్గురు కానుకలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నెగ్గుతుందని తోస్తుంది. నీలాగే పూర్వం సింహకేతుడి కొడుకు విజయుడు తాను పూనిన పనిని సాధించి రాజ్యం కూడా సంపాదించుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం విదేహ అన్న చిన్న రాజ్యాన్ని సింహకేతుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు ప్రతాపుడు, ఉల్లాసుడు, విజయుడు అనే ముగ్గురు కొడుకులు. తండ్రికి వాళ్లపైన చాలా ప్రేమ. సింహకేతుడికి పరిపాలనలో ఏనాడు ఆసక్తి లేదు. అందుచేత తన కుమారులకు యుక్త వయసు కాగానే ఆయన తన పెద్ద కొడుకును ప్రతాపుణ్ణి పిలిచి, నాయనా, నీకు పట్టాభిషేకం చేస్తాను. ఇక నుంచి ఈ రాజ్యభారాన్ని నువ్వే మొయ్యి అన్నాడు. ప్రతాపుడు అందుకు ఒప్పుకోక, నాన్నగారు, మీకు రాజ్యపాలన ఇష్టం లేకుంటే రాజ్యాన్ని 3 భాగాలు చేసి మా ముగ్గురికి ఇవ్వండి. అంతేకాని కిరీటం నా నెత్తినే పెట్టవద్దు అన్నాడు. అయితే రాజ్యాన్ని ముక్కలు చేయటానికి నగర పెద్దలెవరూ ఒప్పుకోలేదు. వారంతా రాజసభ జరిపించి కర్తవ్యం గురించి చర్చించారు. చర్చ కొంతసేపు జరిగిన మీదట పెద్దలలోకెల్లా వృద్ధుడు లేచి, నేను చెప్పినట్టు చేసినట్టయితే ఈ సమస్య తీరిపోతుంది. ముగ్గురు రాజకుమారులను 3 విలువైన వస్తువులను సాధించుకొని రమ్మని దేశాల మీద పంపుదాం. ముగ్గురిలో ఎవరు హెచ్చు విలువ గలదాన్ని సాధించుకు వస్తే అతనికే పట్టం కట్టుదాం అన్నాడు. ఈ ఆలోచనకు పెద్దలు సమ్మతించారు. రాజకుమారులు కూడా ఈ సూచనను ఆమోదించారు. ఆ రోజే వారు దేశాటనకు బయలుదేరారు. ఆ రాత్రికి వారు ఒక అరణ్యంలో చిక్కుకుపోయారు. చేసేది లేక వాళ్ళు ఏ చెట్టు కిందనో ఆకులు పరిచి పక్కలు తయారు చేసుకుని వాటి మీద ఆ రాత్రి నిద్రపోవటానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముని వచ్చి, నాయనలారా, మీరిక్కడ పడుకోవటం అంత క్షేమం కాదు. దగ్గరలోనే నా కుటీరం ఉన్నది. మీరు అక్కడికి వచ్చి విశ్రమించండి అన్నాడు. వాళ్ళు మునీశ్వరుడికి కృతజ్ఞత తెలుపుకొని ఆయన వెంట ఆయన ఉండే కుటీరానికి వెళ్ళి అక్కడ ఆయన వారి కోసం ఏర్పాటు చేసిన జింక చర్మాల మీద పడుకొని సుఖంగా నిద్రపోయారు. మర్నాడు తెల్లవారి లేచేసరికి వారికి కుటీరం గోడ మీద ముగ్గురు కన్యల చిత్తరువులు కనిపించాయి. ఆ కన్యలు ఎంతో అందంగా ఉన్నారు. అయితే వారు ధరించిన దుస్తులు మాత్రం భేదంగా ఉన్నాయి. ఒకటి ధరించిన దుస్తులు బంగారు రంగులోను, రెండవది ధరించినది వెండి రంగులోను, మూడవది ధరించినది ఇనుము రంగులోనూ ఉన్నాయి. ఆ చిత్తరువులను చూస్తుంటేనే ముగ్గురికి ముగ్గురు కన్యకల మీద మోహం పుట్టుకొచ్చింది. పెద్దవాళ్ళిద్దరము తాము కోరిన కన్యలు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతికి పెళ్లాడతామని బయలుదేరటానికి సిద్ధమయ్యారు. కాని మూడోవాడైన విజయుడు, తొందర దేనికి? ఈ కన్యల జాడ మునీశ్వరుడి ద్వారా తెలుసుకుంటే మన పని మరింత తేలిక అవుతుంది కదా అని చెప్పి వారిని వారించాడు. రాజకుమారుల కన్నా ముందే లేచి అరణ్యంలోకి వెళ్లిపోయిన మునీశ్వరుడు జాము పొద్దెక్కి తన పర్ణశాలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చిన సంగతి కూడా గుర్తించక రాజకుమారులు తాము మోహించిన కన్యల చిత్తరువులకేసే చూస్తున్నారు. తదేకంగా ఆ చిత్తరువులను చూస్తున్నారెందుకు? ఆ కన్యలు లభ్యం అయ్యేవాళ్లు కారు. వారి వద్దకు పోవటం అపాయకరం అన్నాడు మునీశ్వరుడు వాళ్లతో. స్వామి, ఈ కన్యల కొరకు మేము ప్రాణాలర్పించటానికైనా సిద్ధంగానే ఉన్నాం. వారెక్కడ ఉండేది మీరు చెప్పండి అన్నారు రాజకుమారులు. చెప్పమంటే చెబుతాను. మీరు వారున్న చోటికి వెళ్ళవచ్చు కాని ప్రాణాలతో తిరిగి రారు అన్నాడు మునీశ్వరుడు. అయినా వాళ్ళు తమ నిశ్చయాన్ని మార్చుకోలేదు. అప్పుడు మునీశ్వరుడు ప్రతాపుణ్ణి తన వెంట అవతలికి తీసుకుపోయి, నాయనా, నిన్ను ఆకర్షించిన కన్య బంగారు కన్య. ఆమెను చేరే పద్ధతి చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఇప్పుడు బయలుదేరి తిన్నగా పడమటి దిక్కుగా వెళ్ళు. సూర్యాస్త సమయం వేళకు నీకు ఒక సెలయేరు తగులుతుంది. దాని ప్రవాహం వెంబడే వెళితే ఒక చిన్న వంతెన వస్తుంది. అక్కడ ఉండే పదును రాయి తీసుకుని దానితో నీ అరచెయ్యి కోసుకుని నీ రక్తం 3 బొట్లు సెలయేటి ప్రవాహంలో రాల్చి బంగారు కన్య వద్దకు వెళ్లే దారి తెరుచుకోవాలి అను. వెంటనే నీకు బంగారు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కి వెళితే నీకు ఒక బంగారు తలుపు, పక్కనే కొయ్య తలుపు కనిపిస్తాయి. ముందు కొయ్య తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళు. లోపల ఒక బంగారు కూజ ఉంటుంది. దాన్ని తీసుకుని యువతలికి వచ్చి బంగారు తలుపు తెరిచి లోపలికి వెళ్ళు. అక్కడ నీకు బంగారు కన్య కనిపిస్తుంది. ఆమె మీద జాడీలో ఉండే ద్రవ్యం చల్లు. అప్పుడు బంగారు కన్యతో పాటు బంగారమే నీకు సిద్ధిస్తుంది.
నీకు శుభం కలుగుగాక వెళ్ళు అన్నాడు. ముని చెప్పినట్టే ప్రతాపుడు పడమరగా బయలుదేరి సూర్యాస్త సమయం వేళకు సెలయేరు చేరాడు. సెలయేరు వెంబడి అతను వంతెన ఉన్న చోటు చేరుకొని బంగారు కన్య వద్దకు వెళ్లే దారి తెరుచుకోవాలి అన్నాడు. కాని ఏమీ జరగలేదు. అప్పుడతను ముని మాటలు గుర్తుకు తెచ్చుకొని ఒక రాతితో చెయ్యి కోసుకొని 3 రక్తం బొట్లు సెలయేటిలోకి విడిచి ముని చెప్పినట్టు అనగానే బంగారు మెట్లు కనిపించాయి. అతను వేగంగా మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి అక్కడ బంగారు తలుపు, కొయ్య తలుపు కనిపించాయి. ప్రతాపుడు బంగారు కన్యను చూడాలన్న ఆత్రంలో మునీశ్వరుడి మాటలు మరచిపోయి కొయ్య తలుపును పట్టించుకోక బంగారు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. బంగారు కన్య బంగారు సింహాసనం మీద కూర్చుని ఉండి, రాజకుమారా, నన్ను చెర విడిపించవచ్చావా? ఆహా! ఎలాటి సుదినం! ఇలా వచ్చి నా సరసన కూర్చో అన్నది. ప్రతాపుడు అతివేగంగా ఆమెను సమీపించాడు. అయితే ఆమె తన చేతిలో ఉన్న బంగారు బెత్తంతో అతన్ని తాకేసరికి బంగారు విగ్రహంగా మారిపోయాడు. అరణ్యంలోనే పర్ణశాలలో మునీశ్వరుడు ప్రతాపుడి కోసం వారం రోజులు ఎదురుచూసి నిరాశపడ్డాడు. మిగిలిన 2 రాజకుమారులు తాము మోహించిన కన్యల కోసం బయలుదేరాలని తొందరపడుతూ ఉంటే ఆయన వారితో వెళ్ళకండి, ప్రతాపుడు నశించాడు అని చెప్పాడు. కాని ఉల్లాసుడు ఏమైనా వెళ్లి తీరాలని పట్టుబట్టాడు. ముని అతన్ని అవతలికి తీసుకుపోయి వెండి కన్యను చేరే మార్గం ఇలా చెప్పాడు. సూటిగా దక్షిణంగా వెళ్ళు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఒక కొండ వస్తుంది. ఆ కొండ కింద ఒక జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టుకు ఒక వెండి బెత్తం కట్టి ఉంటుంది. ఆ బెత్తాన్ని తీసుకుని దాని కింద నేలను కొట్టావంటే దారి తెరుచుకుంటుంది. ఆ ద్వారం గుండా వెళితే ఒక వెండి కుటీరము, ఒక వెండి మల్లె పొద కనిపిస్తాయి. ఆ పొద మీద ఒక వెండి పంజరంలో వెండి పక్షి ఉంటుంది. ముందుగా ఆ వెండి పక్షిని తీసుకొని వెండి కుటీరం ప్రవేశించు. అక్కడ వెండి కన్య సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. వెండి పక్షి ఈక ఒకటి తీసి వెండి కన్య మీదకి విసురు. అప్పుడు ఆమె శక్తులన్నీ పోయి నీకు స్వాధీనం కావటమే కాక వెండి అంతా నీదవుతుంది. ఉల్లాసుడు ముని చెప్పిందంతా తనకు గుర్తు ఉంటుందని చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది బయలుదేరాడు. సరిగా సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి అతను కొండ దగ్గర ఉన్న జమ్మి చెట్టు చేరాడు. దానికి వేలాడుతున్న వెండి బత్తాన్ని ఊడతీసి అతను నేల మీద కొట్టేసరికి సొరంగా ఏర్పడింది. దాని వెంబడి అతను వెండి కుటీరం చేరుకొని అక్కడే ఉన్న వెండి మల్లె పొదను, పంజరాన్ని, పక్షిని గమనించకుండా వెండి కుటీరం ప్రవేశించాడు. అక్కడ అతనికి వెండి కన్య సింహాసనం మీద కూర్చొని కనిపించి దగ్గరకు రమ్మని ప్రేమగా పిలిచింది. కాని అతను సమీపంగా రాగానే అతన్ని వెండి బెత్తంతో తాకి వెండి ప్రతిమగా మార్చేసింది. మరో వారం గడిచింది. అరణ్యంలో ముని పర్ణశాలకు ప్రతాపుడు కాని ఉల్లాసుడు కాని తిరిగి రాలేదు. విజయుడు తాను మోహించిన కన్య కోసం బయలుదేరాలని తొందరపడుతున్నాడు. ముని అతన్ని వారిస్తూ, నాయనా, నీ అన్నలిద్దరూ నశించారు. నువ్వు కూడా ఎందుకు అపజయం పొందుతావు? వెళ్ళకు అన్నాడు. స్వామీ, నా పేరే విజయుడు. నేను అపజయం పొందను అన్నాడు విజయుడు. నీకు వెళ్ళాలని పట్టుదలగా ఉంటే ఉత్తరంగా వెళ్ళు. సూర్యోదయం అయ్యేసరికి నువ్వు ఒక కందకాన్ని చేరుకుంటావు. అక్కడ నీకు ఒక ఉక్కు కుటీరము, ఒక పూరి గుడిసె కనిపిస్తాయి. మొదట పూరి గుడిసెలోకి వెళ్ళు. అక్కడ నీకొక ఉక్కు ఖడ్గం కనిపిస్తుంది. అది తీసుకున్నాక ఉక్కు కుటీరంలోకి వెళ్ళు. అక్కడ నువ్వు మోహించిన కన్య ఉంటుంది. ఆమెను చూడగానే ఆమె చేతిలో ఉండే కత్తి ఎగరగొట్టు. అప్పుడామె నీకు వశం కావటమే కాక ఉక్కు కూడా నీకు వశమవుతుంది. విజయుడివిగా తిరిగిరా అన్నాడు మునీశ్వరుడు. విజయుడు ఉత్తరంగా బయలుదేరి సూర్యోదయం వేళకు ఒక లోతైన కందకం చేరుకున్నాడు. అక్కడే అతనికి ఉక్కు కుటీరము, పూరి గుడిసె కనిపించాయి. అతను ముందుగా పూరి గుడిసె ప్రవేశించి అక్కడ ఉన్న ఉక్కు ఖడ్గాన్ని తీసుకుని ఉక్కు కుటీరంలోకి వెళ్లి సింహాసనం మీద ఉక్కు కన్యను చూశాడు. ఆమె కూడా అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచింది. అతను ఆమెను సమీపిస్తూనే తన ఉక్కు కత్తితో ఆమె చేతిలోని కత్తిని ఒక్క దెబ్బ కొట్టి విరిచి కింద పడేశాడు. వెంటనే ఆ కన్య పరిసరాలలో ఉన్న మాయ అంతా విచ్చిపోయింది. గుడిసెలు రెండూ మాయమయ్యాయి. ఉక్కు కన్య అతన్ని తన భర్తగా స్వీకరించింది. బంగారు కన్య, వెండి కన్య ఎక్కడ ఉండేది ఉక్కు కన్య ఎరుగును. వారామె అక్కలు. ముగ్గురు శాపగ్రస్తులైన వాళ్లే. ఉక్కు కన్య సహాయంతో విజయుడు వారున్న ప్రదేశాలకు వెళ్లి బంగారు కన్యకు, వెండి కన్యకు శాప విముక్తి కలిగించి అన్నాలను తిరిగి బతికించుకున్నాడు. తర్వాత ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో సహా మునీశ్వరుడి కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు చెప్పుకొని తమ దేశానికి తిరిగి వచ్చారు.
రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుత సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు వారందరికీ అమిత వైభవంగా పెళ్లిళ్లు చేసి రాజ్యార్హత నిర్ణయించటానికి సభ చేశాడు. రాజు పెద్దలతో, నా కొడుకులు నా కోరికపై వెళ్లి తమ తమ శక్తులను తగ్గినట్టుగా అపూర్వమైన వస్తువులు సంపాదించుకువచ్చారు. ప్రతాపుడు బంగారం సాధించాడు, ఉల్లాసుడు వెండి సాధించాడు, విజయుడు ఉక్కు సాధించాడు. వీరిలో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించండి అన్నాడు. పెద్దల మధ్య కొంతసేపు చర్చ జరిగాక వారిలో వృద్ధుడు లేచి, మహారాజా, విజయుడికి పట్టం కట్టండి అన్నాడు. రాజు అలాగే చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, వెలలేని బంగారం, విలువైన వెండి తెచ్చిన ప్రతాప ఉల్లాసులను కాదని ఆ వృద్ధుడు విజయుడికి ఎందుకు పట్టం కట్టమన్నాడు? తన అన్నలు విఫలులైన చోట అతను విజయం సాధించాడనా? అతనిలో నిజంగా రాజ్యార్హత ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయుడు తన అన్నల విజయానికి సహాయపడ్డాడన్న విషయం పెద్దలు చర్చించినట్టు కనపడదు. ఎవరేమి సాధించుకు వచ్చారన్నదే చర్చకు వచ్చింది. రాజకుమారులకు మొదట పెట్టిన పరీక్ష కూడా ఎవరు హెచ్చు విలువ గలదాన్ని సాధించుకు వస్తారు అన్నదే. పెద్దవాడు బంగారము, రెండోవాడు వెండి సాధించారు. అవి విలువైనవే కాని దేశానికి వాటి వల్ల ప్రయోజనం చాలా తక్కువ. వాటితో పోల్చితే ఉక్కు విలువ ఎంతో హెచ్చు. వ్యవసాయ పరికరాలన్నిటికీ ఉక్కు కావాలి. దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయాలంటే ఉక్కు అవసరం. వెండి, బంగారాలు వ్యక్తుల విలువ పెంచవచ్చు కానీ దేశం విలువ, రాజ్య బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకే విజయుడు రాజ్యార్హుడయ్యాడు. అన్నలతో పోల్చితే అతను రాజ్యార్హుడే. అన్నలు తాము మోహించిన కన్యల కోసం ఆత్రపడి ముని చెప్పినట్టు చేయక అపజయం పొందారు. తమ చేతిలో ఉన్న విజయాన్ని కూడా సాధించుకోలేకపోయారు. ఈ లోపం విజయుడిలో లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. హృదయ ఫలకం రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు గారు. సుందరపూర్ యువరాజైన శీలకుమారుడు మారువేషంలో దేశాటన చేయటానికి బయలుదేరి తన గుర్రం మీద 6 నెలల పాటు అనేక రాజ్యాలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత అతను తిరుగుముఖం పట్టి కొత్త దేశాలు చూసుకుంటూ స్వదేశానికి ప్రయాణమై రాజపటం అనే రాజ్యానికి వచ్చాడు. అది చాలా అందమైన దేశం. అక్కడి భవనాలు, కొలనులు, వనాలు అతన్ని తన్మయుణ్ణి చేశాయి. అతను నగరమంతా చూస్తూ ఉండగా అతనికి ఒక చోట ఎత్తైన ప్రాకారం కనిపించింది. ప్రాకార ద్వారం వద్ద ద్వారపాలకులను అడిగితే అది రాజకుమార్తె శాలిని సొంత ఉద్యానమని, అందులోకి పురుషులు ప్రవేశించరాదని చెప్పారు. కాని శీలకుమారుడికి ఆ ఉద్యానం ఎలాగైనా చూడాలి అనిపించింది. అతను దాని చుట్టూ తిరిగి ఉద్యానం వెనక భాగంలో ఉన్న ప్రాకారాన్ని లాఘవంతో ఎక్కి లోపలికి దూకాడు. అది నిజంగా దేవేంద్రుడి నందనవనాన్ని మించి ఉన్నది. శీలకుమారుడు అందులోని వింత వృక్షాలను, అంతకన్నా విచిత్రమైన పూలను చూసి ఆనందిస్తూ కొంతసేపు విహరించాడు. చల్లని పిల్లగాలులు మోసుకు వచ్చే సువాసనలు అతనికి మత్తు కలిగించాయి. అతను ఒక చెట్టు నీడన కూర్చొని తన వేణువును తీసి వాయించనారంభించాడు. సమీపంలోనే ఒక పుట్టలో ఉండే తాచుపాము వచ్చి అతని ముందు పడక విప్పి ఆడసాగింది. అతను దాన్ని చూడగానే వాయించటం మానేశాడు. మరుక్షణం ఆ పాము అతన్ని కాటువేసి పారిపోయింది. కొద్ది క్షణాలలోనే అతని ముఖం నీలంగా మారిపోయింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. శీలకుమారుడు వేణువు వాయించటం ప్రారంభించగానే ఆ ఉద్యానం మధ్యన గల క్రీడాభవనంలో ఉన్న రాజకుమార్తె శాలిని తనకు తెలియకుండా ఉద్యానంలో ఎవరు చేరారా అని ఆశ్చర్యపడుతూ శీలకుమారుడన్న చోటికి వచ్చింది. ఆమె సమీపానికి చేరేసరికి రాజకుమారుడికి స్పృహ లేదు. శాలిని అతనికి చికిత్స చేసి స్పృహ తెప్పించి తన క్రీడాభవనానికి తీసుకుపోయి అక్కడ రహస్యంగా 4 రోజుల పాటు ఉంచి కాపాడింది. రాజకుమార్తె సొంత ఉద్యానంలో ప్రవేశించటం పెద్ద నేరం. రాజుకు కాని ఇతరులకు కాని తెలిస్తే చాలా కఠినంగా శిక్షిస్తారు. అందుచేత శాలిని అతన్ని రహస్యంగా తన క్రీడాభవనంలో ఉంచి తన చెలికత్తెల చేత పరిచర్యలు చేయించవలసి వచ్చింది. అంతేకాక అతను ఒక దేశానికి యువరాజని, అతని బుద్ధి నిష్కలంకమైనదని గ్రహించిన మీదట శాలిని అతని పట్ల స్నేహభావం ప్రదర్శించింది. అతను అక్కడ ఉన్న 4 రోజులలోనూ వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. వారిద్దరూ ఒకరినొకరు పెళ్లాడటానికి కూడా ప్రమాణం చేసుకున్నారు.
శీలకుమారుడు రహస్యంగానే ఉద్యానవనం నుంచి బయటపడి తన బసను చేరుకుని తన గుర్రం మీద స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాజుగారు పుత్రుడి రాకకు ఎంతో సంతోషించి మంత్రితో అతని కోసం సంబంధాలు వెతకమని చెప్పాడు. శీలకుమారుడు తాను తనకు కాబోయే భార్యను ఇదివరకే ఎన్నుకున్నానని తండ్రితో చెప్పలేదు. అందుకు ఒక కారణం, అతనికి తండ్రి వద్ద ఏమాత్రం చనువు లేదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, తండ్రి శాలినిని ఏ కారణం చేతనైనా ఆమోదించకపోతే ఇక శీలకుమారుడు ఆమెను జన్మలో పెళ్లాడలేడు. ఈ కారణంగా తన కోసం సంబంధాలు వెతుకుతున్నారని తెలియగానే శీలకుమారుడు ఆహార నిద్రలు మానేసి కృశించసాగాడు. మంత్రిగారి కొడుకైన దేవదత్తుడు శీలకుమారుడికి మంచి స్నేహితుడు. శీలకుమారుడి మనోవేదనను అందరికన్నా ముందు పసికట్టినవాడు అతనే. దేవదత్తుడు బతిమాలిన మీదట శీలకుమారుడు తన రహస్య ప్రణయగాథను అతనితో చెప్పేసి తన అసహాయ స్థితిని వెలిబుచ్చాడు. నువ్వేమీ విచారించకు. తప్పనిసరి అయితే మన ఆస్థాన ఐంద్రజాలికుడి సహాయంతో నువ్వు శాలినీనే పెళ్లాడే ఉపాయం ఆలోచిస్తాను అని దేవదత్తుడు శీలకుమారుడికి అభయం ఇచ్చాడు. త్వరలోనే అనేక మంది దేశాల రాజులు తమ తమ కుమార్తెలను శీలకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి తమ సమ్మతి తెలుపుతూ వర్తమానాలు పంపారు. అలా పంపిన వారిలో శాలిని తండ్రి కూడా ఉన్నాడు. కాని రాజు మంత్రి కూర్చొని ఎన్నిక చేసిన నలుగురు కుమార్తెలలో శాలిని లేదు. ఈ సంగతి తన తండ్రి అయిన మంత్రి నుంచి దేవదత్తుడు తెలుసుకున్నాడు. శీలకుమారుడి కోరిక నెరవేరాలంటే ఏదో ఇంద్రజాలం ప్రయోగించక తప్పదని అతనికి రూఢి అయింది. రాజుగారు తాను నిర్ణయించిన రాజకుమార్తెల జాతకాలను దైవజ్ఞులకు చూపించి అంతిమ నిర్ణయానికి వద్దామన్నాడు మంత్రితో. మహారాజా, అంతకన్నా మన యువరాజు గారి అభిప్రాయం తెలుసుకోవటం ముఖ్యం కదా అన్నాడు మంత్రి. నా నిర్ణయమే వాడి నిర్ణయం. వాడై ఏదీ చెప్పడు అన్నాడు రాజు. కొడుకును మొదటి నుంచి ఆయన తన శాసనంలోనే ఉంచుతున్నాడు. అది కావచ్చు, కాని ఇది రాజకీయ విషయం కాదు. యువరాజు గారి సొంత విషయం. అతని జీవితానికి సంబంధించినది. అతన్ని అడగటానికి తమరు అనుమతించండి అన్నాడు మంత్రి. అలాగే కానియ్యి అన్నాడు రాజు. దేవదత్తుడు శీలకుమారుడి వద్దకు వెళ్లి అతనికి చాలాసేపు బోధించి అతన్ని తన తండ్రి వద్దకు తెచ్చాడు. నా హృదయ ఫలకం మీద ఎవరు ఉన్నారో తెలుసుకొని ఆమెను నాకిచ్చి వివాహం చేయండి అన్నాడు శీలకుమారుడు మంత్రితో. అది నీకే కదా తెలుస్తుంది. కనుక నువ్వు ఆమె పేరు చెబితే ఆమెకు నీకు వివాహం జరిపించటానికి నేను సాయశక్తులా ప్రయత్నం చేస్తాను అన్నాడు మంత్రి. నాకు తెలిస్తే నేను చెబుదును కదా. నాకు తెలియదు, అందుచేత మీరే కనుక్కోవాలి అన్నాడు శీలకుమారుడు. అది సాధ్యమా బాబూ అన్నాడు మంత్రి హతాశుడై. దేవదత్తుడు కలుగ చేసుకుని ఇందుకు ఒక ప్రక్రియ ఉన్నదని మాయాధరుల వారు చెప్పినట్టు జ్ఞాపకం, ఆయనను అడుగుదామా అన్నాడు. మంత్రి ఆస్థాన ఐంద్రజాలికుడైన మాయాధరుణ్ణి పిలిపించి సమస్య వివరించి చెప్పి, మన యువరాజు గారి హృదయ ఫలకం మీద ఉన్న ప్రేయసి ఎవరో అతనికే తెలియకపోతే పైవాళ్లు తెలుసుకోవటం సాధ్యమా అని అడిగాడు. మాయాధరుడు చిరునవ్వు నవ్వి, అందుకొక యోగ సంబంధమైన ప్రక్రియ ఉన్నది. ఒక రాత్రి అంతా యువరాజును మా ఇంట యోగ సమాధిలో ఉంచినట్టయితే బహిరంగ సభలో అందరి సమక్షాన అతని హృదయ రహస్యాన్ని అతనికి, లోకానికి కూడా స్పష్టమయ్యేటట్టు చేయగలను. కాని అటు తర్వాత అతనికి ఆ ప్రేయసితో వివాహం జరిగి తీరవలసి ఉంటుంది. లేని పక్షంలో అతనికి ఉన్మాదం కలుగవచ్చు. అతను ఏ పనికి అర్హుడు కాకుండా పోవచ్చు. మీరు రాజుగారు ఇందుకు ఒప్పుకుంటే నేను నా యోగ శక్తిని ప్రయోగించటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మంత్రి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు ఆశ్చర్యము, అనుమానము కూడా కలిగాయి. తన కుమారుడి పెళ్లి మాట ఏమైనా ఈ యోగ విద్యను కళ్ళారా చూడాలన్న ఉద్దేశంతో ఆయన యోగ ప్రక్రియకు అనుమతించాడు. ఒక రాత్రంతా శీలకుమారుడు ఐంద్రజాలికుడి ఎంటనే గడిపాడు. మర్నాడు అతన్ని నిండు కొలువుకు తెచ్చారు. మంత్రి రాజకుమార్తెల పేర్లు అన్నీ ఒక కాగితం మీద రాసి సభికులు వినేటట్టుగా పెద్దగా చదివి ఆ కాగితాన్ని ఐంద్రజాలికుడికి అందించాడు. ఐంద్రజాలికుడు ఆ కాగితాన్ని భద్రంగా ఒక పళ్ళెంలో కాల్చి నుసి చేసి ఆ బూడిదను జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకొని యువరాజును అంగీ విప్పమన్నాడు. తర్వాత ఆయన నగ్నంగా ఉన్న శీలకుమారుడి ఛాతీ పైన కాగితం మసిని రుద్దాడు. త్వరలోనే యువరాజు హృదయం ప్రాంతంలో శాలిని అనే అక్షరాలు కొట్టవచ్చినట్టు కనిపించాయి. అందరూ ఆశ్చర్య సంభ్రమాలు చెందుతూ హాహాకారాలు చేశారు. మిగిలిన తంతు మీరు జరిపించండి అని మంత్రికి చెప్పి మాయాధరుడు తన ఆసనంలో కూర్చున్నాడు. రాజు తన కుమారుడికి శాలినితో వివాహం జరిపి తన మాట నిలబెట్టుకున్నాడు.
వివాహం జరిగిన నాటి రాత్రి శీలకుమారుడు శాలినికి ఒక సబ్బు బహుకరించాడు. ఇదేం బహుమానం? ఇంతకన్నా విలువైనది దొరకలేదా అన్నది శాలిని. ఈ సబ్బు సహాయంతోనే నేను నిన్ను పెళ్లాడగలిగాను. మాయాధరుడు సబ్బుతో నా గుండె మీద నీ పేరు రాసి, దానిమీద మసి పూసి అదృశ్యంగా ఉన్న నీ పేరు లోకానికి తెలియచేసి, యోగ ప్రక్రియ అని నమ్మించకపోతే మా తండ్రి నిన్ను నాకు చేసుకొని ఉండడు అన్నాడు శీలకుమారుడు.